నమస్తే అండి. మనం మాట్లాడుకునేది రేవంత్ రెడ్డి గారి ఇల్లుల గురించి. మేము పెట్టినప్పుడు ఇల్లులు ఫస్ట్లో పెట్టినప్పుడు అయితే మాత్రం ఉచితంగా ఇచ్చారండి. కేసీఆర్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతుల నుంచి ఇచ్చే ఇల్లులు మాత్రం పైసలు పెట్టాలని చెప్పాను అంటున్నాను. ఈ పైసలు పెట్టడం చూస్తే ఇంట్లో కొట్లాట్లు కూడా అవుతున్నాయండి. ఎటు చూసినా మేము నెలల లెక్క పనులు చేసుకుంటాం. ఈ నెలల లెక్కల పని చేయటం వల్ల ఈ కిరాయిలే కట్టుకుంటామా, ఒకరోజు బాగుంటే ఒక రోజు బాగోదు. ఎప్పుడు ఇంట్లో పనుకుంటామో 10 రోజులు, ఎప్పుడు 10 రోజులు పని చేస్తామో తెలియదు. ఈ ఆరోగ్యాలు బాగోలేక నెలల లెక్క పనులు చేసుకొని వచ్చే 7,000 8,000 తెచ్చి కిరాయిలు కట్టుకొని పిల్లలు వచ్చినప్పుడు పిల్లల్ని చూసుకొని వయసు ఉన్న కూడా తల్లిదండ్రులు కూడా అనాథ హాస్టల్లో వేసినట్టుంది పిల్లల్ని. హాస్టల్ అనేది ఏదైనా పిల్లల్లో వేసినప్పుడు అనాథల లెక్కే కదండి. ఎవరైనా ఎంతో ప్రేమ ఉంది. తల్లిదండ్రులు అంటే చేసుకున్న భర్త కష్టం చేసినప్పుడు కరెక్ట్గా రాక సంపాదన. ఇప్పుడు మేము ఇల్లులకి కిరాయి ఏదైనా కట్టుకుంటున్నామంటే అవి వచ్చిందే కట్టుకొని రేషన్ బియ్యం తినుకుంటూ ఉంటున్నాం కాబట్టి సరిపోతుంది. మేము ఈ పిల్లలకి ఇంకేదైనా కొనుక్కొని పెడుతుంటే అది కూడా బతుకుదేరు ఎట్లుండను మరి. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఇళ్ళల్లో ఇప్పుడు పెట్టిన కొత్తగా రూల్ ఏంటంటే 6 లక్షలు కట్టడం. ఈ 6 లక్షలు అంటేనే అసలు ఎంత కష్టంగా ఉందంటే, రేవంత్ రెడ్డి గారి ఇచ్చే ఇళ్ళల్లో కూడా పేదలు నిరుపేదలు ఎవరు, అసలు కట్టేవాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎవరైనా సాయం చేస్తే తెచ్చుకొని కట్టుకోవటానికి మాకు ఎక్కడ బ్యాంకులలో కూడా ఎప్పుడు మేము పైసలు ఎప్పుడు తీసుకున్నది కూడా లేదు. లోన్లు ఇప్పుడు కొత్తగా పెట్టిన రూళ్ళల్లో మేము డబ్బులు కట్టాలని కష్టంగా ఉంది. మా ఆయన నేను మాట్లాడుకున్నామన్నా కూడా నీకు ఇల్లుల మీద కోరుకుంటే ఆయన ఇచ్చేది ఉంటే నువ్వు కట్టేసి అమ్ముతుంటే నువ్వు తీసుకో, ఎక్కడి నుంచి అయినా తెచ్చి కట్టుకో. ఆ బాకీలు కట్టే కంటే సాగటం మేలు. నలుగురు 4 మాటలు అంటారు, హెచ్చులకు పోయి తెచ్చుకున్నారా అని. ఇప్పుడు ఎట్టో బతుకుతున్నాం, చెట్టు కిందైనా బతుకుతాం కదా, బతకటం తప్పదు కదా. ఇల్లులు ఇచ్చేటప్పుడు మరి అందులో పేదోళ్ళు ఎవరు, నిరుపేదలు ఎవరు, కొంచెం చేతులు చుట్టుపక్కల బలగంలో ఎవరైనా సాయం చేసేది ఉంటే వాళ్ళని నమ్మి మనం తీసుకొని కట్టుకోవటానికి బాగుంటుంది. కానీ అట్లా కూడా లేరు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అసలు పైసలు ఎట్లదే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఎట్లా కట్టాలా. ఇల్లు ఇదానికైతే మీరైతే షరతు పెట్టారు. ఆ షరతుని మేము పూర్తి చేయాలంటే మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? మేము ఏం చెప్పుకోవాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మేమైతే జీకే కాలనీలో ఉన్నాం, నేరేడుమెంట్ దగ్గర, అక్కడ పెట్టినాం. మేము కార్డు ఇంతకుముందు అయితే ఫోన్ నెంబర్లు చేసి పిలుస్తారు అని చెప్పారు. ఇప్పుడైతే రూల్ కొత్తగా పెట్టారు. చెకింగ్ చేసి మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెచ్చి పెట్టండి, ఇస్తామని చెప్పారు. పైసలు అయితే కూడవండి. భార్య భర్తల్లో సంకల్పం లేదు. గట్టిగా బలం ఉండి ఎవరైనా ఇచ్చిన ఏదైనా చేసిన 6 లక్షలు మేము ఎప్పుడు కట్టగలం? అసలు ఆయన అయితే ఆ డబ్బులు కట్టేలాగైతే నేను రాను. ఆ ఇల్లు నీకు ఇస్తే నువ్వు తెచ్చుకోపో, పోయి అక్కడ ఉండు, నీకు చేతనైతే నువ్వు కట్టుకో అంటాను. ఒంటరిగా పోరాడుతున్నా సార్. మీరు ఇచ్చేదేదో పేదలను చూసి మీరు ఎంక్వైరీ చేసుకొని ఇల్లు ఇచ్చేటప్పుడు దయచేసి మా అలాంటి వాళ్ళు కూడా సాయం చేయండి. డబ్బులు లేకుండా మీరు సిటీల దగ్గర కట్టినా కానీ మేము దూరం పోయి పని చేసుకోలేము సార్. ఎట్లయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరు చుట్టుపక్కల వాళ్ళకైనా ఎవరికైనా ఇప్పుడు ధైర్యం ఉందంటే వాళ్ళు తీసుకునే వాళ్ళకి 2 3 పిల్లలు కలిసి సంకల్పం అనుకొని మంచిగా ఎవరన్నా తల్లిదండ్రులు సాయం చేసేవాళ్ళు ఇట్లా ఎవరన్నా ఉంటే తెచ్చుకోండి, తర్వాత ఇచ్చారన్నట్టు. మాకు ఆ ధైర్యం ఇచ్చడానికి కట్టుకునేంత స్తోమత కూడా లేదు. ఒంటరిగా పోరాడాలి. మీరు దయచేసి ఇల్లు ఇచ్చేటప్పుడు చెకింగ్ చేసి లేని వాళ్ళకి కూడా ఎట్లా ఇవ్వాలి ఏంటనేది మీరు ఎంక్వైరీ చేసి ఇస్తే మంచిదని నేను సంతోషంగా చెప్తానండి. ఇస్తే మాత్రం నా అంత అదృష్టం ఎక్కడా లేదు, ఎవరికి ఉండదేమో. నేనైతే నా కోరికైతే ఇదండి. నేను అనుకున్నంత వరకు. తప్పులుంటే క్షమించండి.